డబ్బులు ఎంత తీసుకున్నాం మరి? గుడ్ మార్నింగ్ ఆల్. వన్ ఇంట్రెస్టింగ్ కేస్. అమ్మ నీ పేరేంటిది? నీకు అవస్థ ఏంటి? ఎన్ని రోజులు అవస్థ ఉండబట్టి? సో నెల రోజుల నుంచి 2 నెలల నుంచి ఇబ్బంది అవుతుంది. సో 2 నెలల నుంచి ఎడమ కన్ను రెడ్నెస్ తర్వాత నొప్పితోనే వచ్చారు. సో అప్పుడు ఇనిషియల్ గా మనము ఆప్తాల్కి వెళ్ళారు. ఆప్తాల్ నుంచి ఏమైనా ఆప్టిక్ నర్వ్ రిలేటెడ్ ఇష్యూసా లేకపోతే బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూ అనుకొని మన దగ్గరకు వచ్చారు. అప్పుడు ఎంఆర్ఐ బ్రెయిన్ ఆర్బిట్ చేసాము. అయితే దానిలో ఆర్బిటాల్ సెల్యులైటిస్ అని ఇచ్చారు. యాంటీబయాటిక్ స్టార్ట్ చేసాము, బట్ రెస్పాన్స్ లేదు. నాకు సెరిబ్రల్ యాంజియోగ్రామ్ చేసినప్పుడు దానిలో ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ గా లెఫ్ట్ సైడ్ ఇండైరెక్ట్ కెరటో క్యావర్నస్ ఫిస్టా అని బయటపడింది. ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు దానికి స్టెంటింగ్ చేయాలని చెప్పారు. యాక్చువల్ గా ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మీరు ఏం చేస్తారమ్మా? మీ వర్క్, మీరు చేసే పని ఏంటి? సో అది దాని కాస్ట్ వచ్చేసి సర్జరీ కాస్ట్ అరౌండ్ 2.5 lakhs అన్నారు. సో నేను అది వాళ్ళకి ఫస్ట్ టైం చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బట్టి కూడా ఎల్వి ప్రసాద్ సజెస్ట్ చేశాను హైదరాబాద్. వాళ్ళు అక్కడ నుంచి ఎల్వి ప్రసాద్కి వెళ్తే వాళ్ళు సిటీ న్యూరో సెంటర్కి వెళ్ళారు. వాళ్ళు ఎక్కువ అవుతుంది అని చెప్పి మళ్ళీ ఎట్లయినా పర్లేదు అని ఇక్కడికి వచ్చారు. సో నేను మళ్ళా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. మరి ఇంత ఎక్స్పెండిచర్ మీరు పెట్టుకోగలరా అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా అమ్మ మంచిగా ఉండాలి సార్, మా అమ్మ కోసం ఎంతైనా కష్టపడతా అని చెప్పారు. అది గ్రేట్ థింగ్. సో వాళ్ళు చేసే వర్క్, వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ కూడా వాళ్ళు ఎంతో కష్టపడి సరే వాళ్ళ అమ్మ మంచిగా ఉండాలనే ఉన్న అమ్ముకొని ఈ రకంగా ప్రయత్నం చేశారు. రైట్ నౌ ఇప్పుడు తను మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? పిల్లలు ఇంత ఖర్చు పెట్టారు నీ గురించి. పిల్లలు చాలా గొప్ప వాళ్ళు. మరి ఏం లేకున్నా కానీ నీకోసం ఇంత ఖర్చు పెట్టారు వాళ్ళు. ఇప్పుడున్న సమాజంలో చాలా మంది పేరెంట్స్ వయసు అయిపోయిన తర్వాత ఎందుకు ఖర్చు పెడతాము, అంత ఖర్చు పెట్టడం వల్ల యూజ్ ఏంటి అని చాలా వరకు చూసాము. బట్ వీళ్ళు చాలా గ్రేట్. అందుకని మీ అందరికి ఒక్కసారి వాళ్ళ గొప్పతనం గురించి చెప్పడానికే వీడియో చేశాను. ఏమైతారమ్మా? నువ్వేమైతావు? నువ్వు? ఓకే ఓకే, చాలా గ్రేట్ పని చేసిర్రు. మొత్తానికి మంచిగా అయింది. డబ్బులు ఎంత తీసుకున్నాం మరి? మంచిది.